హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మిర్చి చూపిస్తున్నాను ఏంటని. ఏంటి ఇలాగ ఉన్నాయి అనుకున్నారు. వీడియోలో ఇలా కనిపిస్తున్నాయండి, రెడ్గా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. ఎండుమిరపకాయలు చాలా బాగున్నాయి, రెడ్ చిల్లీ. కొంచెం లైటింగ్ ఏం ఫోన్లో తగ్గినట్టుందండి, అందుకనేసి అది సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు చూపిస్తున్నాను. మిక్సీకి వేస్తున్నానండి. కారం పొడి కావాల్సి వచ్చిందనమాట. కొంచెము ఒక 1 కేజీ అంతా కావాల్సి వచ్చింది. పండక్కండి, ఉగాది పండుగ వస్తుంది కదా, పండగకి కొత్త కారం అయితే బాగుంటుందనేసి కొంచెము వేస్తున్నాను అనమాట మిక్సీకి. ఇలా తుంచి 2 మిర్చి అలాగే వేసామనుకోండి మిక్సీ పడదనమాట. అందుకనేసి తుంచేసి అలా తుంచేసుకొని వేసుకొని జల్లించుకుంటే చాలా బాగుంటుంది కారం పొడి. కొంచెం వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి వచ్చేసి చాలా బాగున్నాయి, మీకు వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి. కొంచెం లైటింగ్ తగ్గినట్టుంది, రెడ్గా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. కారం పొడి కూడా రెడ్గా ఉంది, చాలా బాగా వచ్చింది. కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసి మిక్సీ ఇలా వేసేసుకొని తర్వాత కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఇలా చూడండి, బాగా రెడ్గా ఉందండి, ఇలా కనిపిస్తోంది. పండగకి అయితే కొత్త కారం రెడీ చేస్తున్నాను. పండగ పోయిన తర్వాత మిషన్కి వేస్తామండి. అప్పుడు ఒక 25 కేజీల కారం పొడి కావాలండి. ఎందుకంటారా, అంత ఏం చేస్తారు అనుకున్నారు, మా వాళ్ళకి అందరికి పంపిస్తామండి. అంతా ఇక్కడ ఇంట్లోకే కాదు, మా వాళ్ళకి కూడా అంతా పంపించి మేము కొంచెం ఇంట్లో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. బాగా రెడ్గా ఉంటుంది, 1 సంవత్సరమైనా ఏమీ అవ్వదు. ఉప్పు కొంచెం బాగా వేసుకోవాలి, ఆయిల్ కూడా బాగా వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది వచ్చేసి కారం పొడి, ప్యాకెట్ కారం పొడి వాడుతుంటారు కదా, అది మంచిది కాదండి, అలా చేయకూడదు, అలా వాడకూడదండి. హెల్త్ చూసుకోవాలి కదా, హెల్త్ పరంగా మనము మిర్చి తెచ్చుకొని మిషన్కి వేయించుకున్నా సరిపోతుంది, బాగుంటుంది. ప్యాకెట్ కారం వచ్చేసి వాడకూడదు అని అనుకుంటున్నా. మేము ఎప్పటికీ వాడలేదండి. సిటీలో వాళ్ళు అలానే చేస్తుంటారు కదా. మిర్చి తీసుకోండి, ఊరికే మిర్చి కొనుక్కొచ్చుకొని మిషన్కి వేస్తే సరిపోతుందండి, బాగా ఉంటుంది. మనకు అది వచ్చేసి ప్యాకెట్లో కల్తీ ఉంటుందండి, అన్నీ ఏది కలుపుతారో తెలీదు. మేము మిర్చి పెట్టాం కదా, అందులో డ్యామేజ్ కాయలు చాలా ఉంటాయి అన్నమాట. మచ్చకాయలు డ్యామేజ్ అంతా చాలాగా అన్నీ చూస్తుంటాము మేము. మాకు తెలుసు, అలా డ్యామేజ్ కాయలతో మచ్చకాయలతోటి కారం పొడి చేసి కలర్ వేస్తారు వాళ్ళు. కలర్ వేసి బాగా రెడ్గా కనిపించేలా చేస్తారనమాట. అది ప్యాకెట్లలో వేస్తుంటారు, అంతే అండి. మళ్ళీ డ్యామేజ్ కాయలు చాలా. ఈసారి అందరివి మచ్చకాయలేనండి, మాకు కొంచెం ఇలా దేవుడి పుణ్యాన్ని మేలండి, మచ్చకాయలు ఏం లేవు, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. రెడ్ చిల్లీ వచ్చేసి చాలా బాగున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి, హెల్త్ బాగా చూసుకోవాలి. ఏదైనా కూడా ప్యాకెట్ది వాడకూడదు అనేసి ఇంట్లోనే తయారు మిషన్కి వేస్తే అంతే సరిపోతుంది కదా. రెడ్ చిల్లీ తీసుకొని మిషన్కి వేస్తే మనకి సంవత్సరం వరకు ఏమీ అవ్వదండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కొంచెం బయటకు తీసేసుకున్న చిన్న గాజు డబ్బాలో అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్ అయితే రెడీ చేస్తున్నాను. లైవ్ కూడా చేశానండి, మార్నింగ్ లైవ్ చేశాను, కొంతమంది చూశారు. లైవ్కి ఎక్కువ రాలేదు. సరితా సిస్టర్ వచ్చారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.